వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ ఆరాధ్య బ్లాగ్స్. మేమైతే బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజైతే నేను చిన్నపిల్లలకి ఉగ్గు తయారు చేస్తారు కదండి, ఉగ్గురన్న ఒకటే కదా. సో నేను దాని గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఉగ్గు తయారీ అనేది మంత్స్ పిల్లలకి అంటే 6 to 11 months బేబీస్కి ఒక విధంగా చేస్తారు, 1 year to 3 years పిల్లలకి ఒక విధంగా చేస్తారు. అంటే వాళ్ళలో డైజెషన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1 to 3 years పిల్లలకి అయితే డైజెషన్ కొంతవరకు పర్వాలేదు కదండి. సో నేను 1 to 3 years లోపు పిల్లల కోసం అయితే నేను హోమ్ మేడ్ ఉగ్గు అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాలనుకుంటున్నానండి. సో నేనైతే మా పాపకి ఇప్పుడు 2.5 years. చాలా వరకు అందరూ 2 years వచ్చేసరికి ఉగ్గు అనేది ఆగేస్తారండి. అంటే టిఫిన్స్, రైస్, కర్రీస్ ఇవ్వడం అనేది పెడుతూ ఉంటారు కదా. సో ఉగ్గు అనేది ఆపేస్తారు. కానీ అలా కాదండి, మనం ఎన్ని పెట్టినా కూడా ఉగ్గు అనేది చాలా పౌష్టికాహారం కదండి. అంటే అన్ని రకాలు కలిపి ఉన్న పప్పులన్నీ ఉంటాయి కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో ఉగ్గు అనేది పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. మనం ఎన్ని పెట్టినా దేనికంటే కూడా ఉగ్గు అనేది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. సో అదైతే ఆపకూడదండి. నేనైతే ఇప్పుడు మా పాపకి 1.5 year అండి. పాపకి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. 2.5 years అండి. పాపకి అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. నేనైతే పాపకి 3 years వరకు కూడా నేను ఉగ్గు అనేది ప్రిఫర్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను. సో చాలామంది చాలా రకాలుగా చెప్తారు, ఇంకా ఎందుకు ఉగ్గురు, చక్కగా అన్నం పెట్టవచ్చు కదా కూరలతోటి, లేదంటే పెరుగన్నం పెట్టచ్చు కదా, ఇడ్లీ పెట్టచ్చు కదా అని అంటూ ఉంటారండి. మన పిల్లలు ఎలా ఫుడ్ తీసుకుంటారు అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. సో వాళ్ళు ఎలా తింటారు, ఎంతవరకు తినగలరని మనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మన పిల్లల గురించి మనకు మాత్రం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా అయితే తినగలుగుతారో అలా మాత్రం మనం పెట్టాలండి. ఎవరో ఏదో చెప్పారు కదా అనేసి ఆ విధంగా పెట్టడానికి మాత్రం మనం రెడీ అవ్వకూడదు, ఎందుకంటే పిల్లలు అలా తీసుకోలేరు కదా. సో అదండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మీరు ఈ వీడియో చూసినట్టయితే మీకు ప్రతిదీ కూడా బాగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ వెళ్తే మీరు ఏదో ఒక మిస్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఈ హోమ్ మేడ్ ఉగ్గు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇంకా మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే మరొకరికి ఈ వీడియో అనేది సెండ్ అవుతుంది. సో ఒక యూస్ఫుల్ వీడియో అనేది ఇంకొకటి సెండ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నానండి. మనం తీసుకున్నవన్నీ కొలత మీద అయితే ఉండాలండి. ఎలా పడితే అలాగా అజ్జం మీద అయితే తీసుకోకూడదు. అది పిల్లలకి ఏది ఎక్కువ తక్కువ అయినా కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అన్ని కొలతల మీదే తీసుకోవాలి. నేనైతే ఇదే గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. అండ్ అలాగే మిగతావన్నీ కూడా గ్లాస్ రైసే తీసుకోవాలండి. ఒక రైసే మనం అన్నీ ఒక గ్లాసులు తీసుకునేటప్పుడు దానికి డబల్గా ఒక రైసే 2 గ్లాసులు తీసుకుంటామండి. నెక్స్ట్ ఇదిగోండి, పల్లీలు గ్లాసులు, సోలు గ్లాసు, మినపప్పు గ్లాసు, కందిపప్పు గ్లాసు, అండ్ అలాగే పెసరపప్పు, శనగపప్పు, గోధుమలు, అలాగే బాదం అండ్ జీడిపప్పు, ఇవన్నీ కూడా మనం కొలతల మీద తీసుకోవాలండి. ఇదిగోండి చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇవన్నీ మనం కడిగేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. అంటే మీకు చెప్పినట్టుగా అయితే మేడ మీద ఎండలోకి తెచ్చి అయితే ఇవన్నీ ఆరబెట్టుకున్నానండి. ఇదిగోండి. సో పొద్దున్న ఎండలో ఆరపెట్టుకుని తెచ్చుకున్నవి అయితే ఉంటాయి కదండి, అవైతే మనం అన్నీ కూడా ఇలా దోరగా వేయించుకోవాలండి. పొద్దున్న అయితే అన్నీ కడిగేసి ఎండలో అయితే ఆరబెట్టుకున్నాం కదా, ఇంకా తెచ్చుకున్నవి అయితే ఇలా మళ్ళీ ఒకసారి బాగా దోరగా వేయించుకుని మిల్క్ అయితే పంపించాలండి. అన్నీ ఒకే విధంగా ఒకే ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించకూడదు. కొన్ని అయితే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతే, అలాగే తగ్గించి పెట్టినా అంత తొందరగా వేగ కనుక మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సోలు అలాంటివి అయితే తొందరగా మాడిపోతాయి కనుక లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఇదిగోండి, ఫస్ట్ మినపప్పు తర్వాత పెసరపప్పు అయితే వేయించుకున్నాం కదా, వాటిని అయితే కలిపేసాను ఇంకా. సో మళ్ళీ ఇది శనగపప్పును కూడా దోరగా వేయించేసానండి. కందిపప్పు అయిపోయింది. ఇప్పుడైతే పల్లీలు వేయించుకున్నాం. పల్లీలు కూడా అయిపోయిందండి. పల్లీలు తొక్కతో ఉంచినా పర్వాలేదు, తొక్కతో వేసుకున్నా పర్వాలేదండి. గోధుమలు కూడా బాగా వేగిపోయింది దూరగా. గోధుమలు కూడా ఇంట్లో వేసుకుందాం. నెక్స్ట్ అయితే సోలు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదా తొందరగా మాడిపోతాయి కదా.
సో సోల్ అయితే బాగా వేయించేసామండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రైస్ కూడా వేయించుకోవాలి. మనకి రైస్ బాగా ఇదయ్యాక రెడ్డిష్ కలర్లో అయితే వస్తుందండి, బాగా ఫ్రై అయిపోయింది తెలియడానికి. చూడండి రైస్ అయితే రెడ్డిష్ కలర్లో అయితే ఫ్రై అయిపోయింది. సో రైస్ని కూడా ఇందులో మిక్స్ చేసేద్దాం. ఇంకా పప్పులు అయితే అన్నీ అయిపోయింది ఫ్రై చేసుకోవడం. ఇట్లా ఇంకా మిగిలింది అయితే జీడిపప్పు, బాదం కదా. సో జీడిపప్పును కూడా వేయించేసుకుంటాం. జీడిపప్పు, బాదం పప్పు వేగిన తర్వాత అయితే మనం సపరేట్గానే ఉంచుకొని వాటిని అయితే కచ్చాపచ్చాగా అయితే చేసుకోవాలండి. చిన్న చిన్న పీసుల్లాగా ఇలా వేసిస్తే వాళ్ళైతే మిషన్లో నలగబెట్టి మీరు ముక్కలు చేసి అయితే ఇవ్వండి అని అడుగుతారు. సో మనమైతే వాటిని అలా చేసుకొని ఇవ్వాలి వాళ్ళకి. జీలకర్రను కూడా వేయించుకోవాలండి. ఇలాగే డైజెషన్ బాగా అవుతుంది జీలకర్ర వేసుకుంటే. జీడిపప్పు, బాదం పప్పుని అయితే మిక్సీ చేసుకొని అయితే వేసుకోవాలండి. సరే, సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా వేడిగా ఉన్నాయి కదండి. సో చల్లారేంత వరకు కూడా మనం బయట పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాతే మిల్క్ ఇవ్వాలండి. కొద్దిగా క్వాంటిటీ అయితే మనం మిక్సీ పట్టివచ్చు, ఎక్కువ పెట్టుకుంటున్నాం కనుక మిల్క్ అయితే ఇవ్వాలండి. మిల్క్ ఇస్తే మనకి మెత్తగా పౌడర్లో అయితే చేసి ఇచ్చేస్తారు. ఇదిగోండి నిన్నైతే మిల్లి నుంచి ఆడించి తెచ్చినట్టుండి మెత్తగా చూసారా ఎంత బాగా అయిపోయిందో. సో మనం ఇంట్లో ఆడుకున్నా ఎలా అవుతుంది, కానీ మిషన్ మీద అయితే ఇంకా బాగా వచ్చింది చూసారు. ఇదిగోండి నేనైతే ఇలా స్టీల్ క్యాన్లో అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి సో ఫస్ట్ అయితే చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. అలాగే అది హీట్ ఎక్కేలోపు అయితే మరిగేలోపు ఇంకా చిన్న దాంట్లో గ్లాసులో వాటర్ వేసుకోవాలండి. అలాగే మనం కొంత మీద అయితే ఇలా 2 కప్స్, పిల్లలు ఎంత తింటారని మనకు ఐడియా ఉంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్పూన్తో నీట్గా చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. వేడి నీళ్ళు డైరెక్ట్గా వేసామంటే ఉండలు కట్టేస్తుంది కదా. సో చల్లటి నీళ్ళతో ఫస్ట్ అయితే ఇలా ఉండలు లేకుండా నీట్గా చక్కగా కలుపుకోవాలండి. చూసారా వాటర్ అయితే బాగా హీట్ ఎక్కుతుంది కదా, అందులో అయితే ఈ ఉప్పు పిండి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా కట్టకుండా అయితే కలుపుతూ ఉండాలి. మధ్యలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మరి చక్కగా పిల్లలు తినలేదు కదా, సో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటే పిల్లలకి టేస్టీగా బాగుంటుందండి. నెయ్యిని కూడా నేను హోమ్ మేడ్గానే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నెయ్యి కూడా. సో ఇంకా వీడియోలో అయితే నెయ్యి కూడా ఎలా చేసుకోవాలని చూపిస్తాను చేసి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కదా అప్పుడు అనేది సెల్ ఇందులో అయితే వేసుకోవాలండి. అలాగే చూడండి వీడియో కూడా కొంచెం దొరుకుతుంది. సో ఫైనలీ ఇవ్వండి ఉక్కర్ అయితే రెడీ అయిపోయింది.